అందరికీ నమస్కారం. ఈరోజు హనుమాన్ జయంతి సందర్భంగా హిందూ బంధువులందరికీ శుభాకాంక్షలు. నేను చెప్పాను మొన్న లాస్ట్ వీడియోలో, అయోధ్యలో రామ మందిర నిర్మాణం జరుగుతున్నప్పుడు ఆంజనేయ స్వామి వారు ఒక సినిమా ద్వారా తన పేరు కూడా అందరూ మాట్లాడుకునేలాగా ఆ రోజు చేయగలిగారు. అది కాకతాళీయం అని అందరూ అనుకోవచ్చు, అదే దేవుడిది. అదేవిధంగా ఈరోజు నాకు హనుమాన్ జయంతి సందర్భంగా నేను ఏదైతే అనుకున్నానో 1,00,000 వ్యూస్ నాకు ఈరోజే రావడం జరిగింది. నాస్తికులు అనుకోవచ్చు ఇది కోఇన్సిడెన్స్ అని, నేను అంటున్నాను ఇది భగవంతుడి దయ అని. ఎవరిష్టాలో వాళ్ళే ఉంటాయి. నాకైతే ఆంజనేయ స్వామి ఈ రోజుకి పూర్తి చేసి అని నేను అనుకుంటున్నాను. అలాగే నా వ్యూవర్స్ అందరికీ 1,00,000 మంది నన్ను చూసిన 1,00,000 మందికి కూడా నా హృదయపూర్వక ధన్యవాదాలు. ఇక అసలు విషయంలోకి వెళ్తే, నా గురించి చాలామంది అడుగుతున్నారు మీరు ఎవరో ఏంటి అని చెప్పేసి. పెద్ద ఏమీ నా దగ్గర గురించి ఏమీ లేదు, కానీ అయినా అడుగుతున్నారని నేను చెప్తున్నాను. నేను అమలాపురం రామచంద్రరావు గారి హాస్పిటల్లో పుట్టాను. మా తాతగారిది పి గన్నవరం దగ్గర తాటకాయలవారి పాలెం. మా తాతగారు 500 ఎకరాల భూస్వామి. మొత్తం చుట్టుపక్కల గ్రామాలు ఏ అన్యాయం జరిగినా కానీ ఆయన వెళ్ళి అక్కడ తీర్పులు చెప్పేవారు, గుర్రం మీద తిరుగుతూ. సో మా నాన్నగారు చిన్నప్పుడే మా తాతగారు చనిపోవడం జరిగింది. వారు అన్నదమ్ములు ఉన్నారు. మా నాన్నమ్మ గారు అక్కడి నుంచి వాళ్ళ అన్నదమ్ముల దగ్గరికి వెళ్ళిపోవడం జరిగింది. తర్వాత మాకు ఆ ఊరితో సంబంధాలు తెగిపోయింది. అయితే అక్కడ నేను చిన్నప్పుడు వెళ్ళి ఒక అరెకరం మాది ఇంటి స్థలం ఉంటే అక్కడ మొక్కలు కూడా నాటి వచ్చి ఉండే కొబ్బరి మొక్కలు. కానీ తర్వాత నేను హైదరాబాద్ వెళ్ళిపోవడం వల్ల దాన్ని పట్టించుకోవడం మానేశాను. తర్వాత ఒక 15 మంది వరకు దాన్ని ఆక్రమించి ఇల్లు కట్టుకున్నారు. సెంటు స్థలం కోసం మంటలు జరుగుతున్న ఈ రోజుల్లో నేను నా ఇంటి స్థలాన్ని కూడా పట్టించుకోలేదు, నేను వదిలేశాను. నా తాతగారు అంత ఆస్తిపరులైనా ఏ రోజు నేను వాళ్ళ దగ్గరికి వెళ్ళి అడిగింది లేదు, చేసింది లేదు. అన్నదమ్ముల్ని పైగా నా స్థలాన్ని వదిలేసాను, దాంట్లో ఇల్లు కట్టుకున్నారు. నా స్వశక్తితో నేను ఎదగాలని నా ప్రయత్నంలో భాగంగానే నేను ఎదుగుతూ వచ్చాను. ఇదే నా గురించి మీ అందరికీ తెలియవలసింది. అయితే మాది ఏంటో తెలియదు. నాకు 13-14 సంవత్సరాల వయసులోనే నేను గొడవల్లోకి వెళ్ళిపోవడం జరిగింది. ఆ వాతావరణం, అక్కడున్న పరిస్థితుల వల్ల ఏంటో తెలియదు. ఎందుకంటే ఒక మంచి వాతావరణంలో పెరిగితే పిల్లలు మంచిగా మారుతారు. ఒక కలుషితమైన వాతావరణంలో మారితే పిల్లలు కూడా మనస్తత్వాలు కలుషితంగానే మారిపోతాయి. నా పరిస్థితి ఆ రోజు కులాల మధ్య గొడవల మధ్యలో ఉన్నాను. నేను ఆ రోజుని చాలా భయంకరమైన సిచ్యువేషన్లో 13 సంవత్సరాల వయసులో అప్పుడు అమలాపురంలో ఒక అతిపెద్ద గొడవ జరిగింది కాపులకి బీసీలకి మధ్యన. కాపులకి మా చిన్నాన్న గుర్రం చంద్రు గారు అప్పుడు ప్రాతినిధ్యం వహించారు. వెనకాల అటు తోటతీముత్తులు గారు, అటు జప్పంపూడి రామ్మోహన్ నాయుడు గారు, అలాగే నల్లా సూర్యచంద్రరావు గారు బిహైండ్ ద స్క్రీన్ ఉండి అప్పుడు మా చిన్నాన్ని ఎదురుపెడితే దాదాపు అటు బీసీ సంఘాల నుంచి అటు పిల్లి సుభాష్ చంద్రబోస్ గారు, గొల్లపూడి సూర్యనారాయణ గారు, వాళ్ళు అటుపక్క నుంచి తీసుకుంటే ఇటుపక్క నుంచి వీళ్ళు తీసుకుని అటు 10,000 మంది ఇటు 10,000 మంది నరుక్కుని సావడానికి సిద్ధపడ్డారు ఆ రోజుల్లో. ఆ దాంట్లో 13 సంవత్సరాల వయసులోనే ఆ గొడవల్లో వెళ్ళిపోయాను నేను. అది ఎందుకు వచ్చింది ఆ ధైర్యం ఏంటి అనేది నాకు అప్పుడు తెలియలేదు. నాకు ఏంటి అనేది కూడా తెలియదు. చావుని ఏ రోజు కూడా పట్టించుకోలేదు, లెక్క చేయలేదు. మేము చావు అంటే 5 రెళ్ళు కౌగులించుకుంటూనే ఉంటాం. మేము అంత బ్లడ్ అలా ఉడుకుతూ ఉండేది ఆ రోజుల్లో. మధ్యలో పోలీసులు కాల్పులు జరగడం, అదేదో తర్వాత మెల్లగా సర్దుబాటు అవ్వడం జరిగింది. సో అక్కడి నుంచి నేను స్కూల్లో చదువుతున్నప్పుడే గన్ ఫైరింగ్ చాలా బాగా ఇష్టం. నాకు మిలిటరీలో నేను ఎన్సీసీలో స్టూడెంట్ కింద ఉండేవాడిని. ఒకసారి మిలిటరీ వారు వచ్చి ఎస్కేబిఆర్ కాలేజీలో గన్ ఫైరింగ్ పెట్టారు. పిల్లలు మమ్మల్ని తీసుకురామంటే మేము వెళ్ళాము. దాంట్లో నేను డిస్టిక్ లెవెల్లో 2వ స్థానంలో నిలబడటం జరిగింది. వారు నన్ను హైదరాబాద్ తీసుకురామని అప్పుడు మా ఎన్సీసీ కోచ్కి వారు కొంత అమౌంట్ ఇచ్చి మమ్మల్ని ఇద్దరు ఉన్నాం దాంట్లో మెయిన్గా. అప్పుడు డ్రామా తీసుకురామన్నారు. వీళ్ళు మంచి భవిష్యత్తులో ఇండియన్ ఆర్మీకి ఉపయోగపడతారు, మంచి షార్ట్ షోటర్స్ అవుతారు వీళ్ళిద్దరు అని చెప్పేసి
వారు రమ్మని చేస్తే ఆ వ్యక్తి స్వార్థంతో అది వదులుకున్నాడు. ఫస్ట్ అక్కడే కొట్టడం స్టార్ట్ చేశాను. ఆయన కొట్టవలసి వచ్చింది ఆ పరిస్థితిలో. నేను ఆ చిన్న వయసులోనే కొట్టేశాను. చేసేది ఏం లేదు, ఎందుకంటే అక్కడ అన్యాయం జరిగింది నాకు. లేకపోతే నేను నా లైఫ్ వేరేగా ఉండేది. ఆ కొట్టడం నేను అనేక గొడవల్లోకి వెళ్ళిపోవడం జరిగింది. మా నాన్నగారు ఇవన్నీ చూసి, నువ్వు ఎక్కడికి వెళ్ళిపోతావో వెళ్ళిపో, నాకు అనవసరం, కానీ నాకు మాత్రం నచ్చలేదు, నిన్నెవడో ఒకటి చంపుతాడు లేదా నువ్వైనా చేస్తావో ఇలాంటి పరిస్థితుల్లో నువ్వు అసలు ఉండడానికి అంటే నేను అప్పుడు వదిలేసి అక్కడి నుంచి హైదరాబాద్కి రావడం జరిగింది. హైదరాబాద్లో కూడా రావడమే మా ఫ్రెండ్ ఆ రెస్టారెంట్కి వెళ్ళి ఒక రోజు కూర్చుంటే అక్కడ ముగ్గురు వ్యక్తులు వచ్చి అక్కడ భోజనం చేసి ఫుల్గా తాగేసి భోజనం చేసి డబ్బులు ఇవ్వకుండా వెళ్తుంటే వాళ్ళు కూడా పెట్టుకుంటే మాకు తెలియదు, మేము వెళ్ళిన కొత్త హైదరాబాద్, వాళ్ళని కూడా కొట్టేశాను. కొట్టేసి అలాగే నా ప్రస్థానం ఇంకా గొడవలతోనే స్టార్ట్ అయింది. తర్వాత హైదరాబాద్లో అయ్యే గొడవలు, ఎవరో ఒకరు రావడం, అర్ధరాత్రి 10 గంటలకు షిఫ్ట్ దిగుతారు హైదరాబాద్లో మ్యాక్సిమం. ఆ టైంలో కొంతమంది తాగేసి ఖర్చులు పట్టుకుని వచ్చి ఈ షిఫ్ట్ దిగి వచ్చి ప్రజల దగ్గర 10 నుంచి 15 మధ్యలో జీతాలు ఇస్తారు వాళ్ళకి. ఆ జీతాలు లాకెళ్ళిపోయేవారు. అలాంటి వాళ్ళని కూడా కొట్టి ఎంతోమందికి నేను జీతాలు ఇప్పించాను. నేను చేసింది తప్పే కావచ్చు, నేను చేసింది తప్పే, కానీ నేను ధర్మం కోసం న్యాయం కోసం మాత్రమే నేను వెళ్ళవలసి వచ్చింది. ఇలాంటి విషయాలు నేను నా వల్ల కాదు. నా ఎదుట ఒక అన్యాయం జరుగుతుంటే చూస్తూ నేను ఉండలేదు. నేను ఏదో ఒకటి జరిగిపోవాలి. కానీ అది ఎందుకంటే ఇక్ష్వాక శ్రీరాములు వారి వంశం నుంచి మాకు తరతరాలుగా మా బాడీలో వచ్చిందో ఏమో తెలియదు. కానీ తర్వాత రాయల వారి సైన్యంలో ఉండటం వల్ల, మా పెద్దలు ఉండటం వల్ల తెలియదు. కానీ అన్యాయం జరుగుతుంటే సహించలేము. ఆటోమేటిక్గా మా బ్లడ్ బాయిల్ అయిపోతూ ఉంటుంది. జనసేన కూడా అదే ప్రాబ్లం. ఎందుకంటే జన సైనికులు ఆల్మోస్ట్ అదే విధంగా ఆలోచిస్తూ ఉంటారు, అలాగే ఉంటారు. ఎందుకంటే సులువుగానే ఉంటారు ఎవరికాళ్ళు. ఇదే ప్రాబ్లం మాలో ఉన్న పెద్ద ప్రాబ్లం. దీన్ని నడిపించడం అంత ఈజీగా ఉండదు. ఒక పవన్ కళ్యాణ్ గారి మాట తప్ప ఇంకెవరో కూడా ఇలా వినరు మా జనసేనలో. ఎవరు సూలో వాళ్ళే, ఎలాగే ఉంటుంది మాతోనే. సో అంతా అయిపోయింది. అయిపోయిన తర్వాత నా రాజకీయ ప్రస్థానం అలాగా నేను అప్పటి సోనియా గాంధీ గారి రైట్ హ్యాండ్, ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో రైట్ హ్యాండ్ గారు వారి బంధువుల దగ్గర నేను ఉండటం జరిగింది. బిహైండ్ ద స్క్రీన్ వర్క్ చేసేవాడు నేను. ఆ తర్వాత దేవేంద్ర గౌడ్ గారు టీడీపీలో దేవేంద్ర గౌడ్ గారు హోమ్ మినిస్టర్గా ఉన్నారు. ఆయన టైంలో కూడా నేను వర్క్ చేయడం జరిగింది. బిహైండ్ ద స్క్రీనే ఇవన్నీ చేసేది. ఎందుకంటే ఎప్పటి నుంచో ఉన్నా కూడా వెనకాల ఉండటమే తప్ప ఎలాగెప్పుడు వచ్చింది లేదు. ఎందుకంటే మా స్థాయి కాదు, ఎలాగొచ్చే స్థాయి కాదు. కాబట్టి అలాగే ఉండిపోవాల్సి వచ్చింది మేమంతా. సో అయ్యింది. ఇలా జరుగుతున్నప్పుడు అనేక సంఘటనలు నాకు తెలిసినాయి. ఆ తెలిసినట్లలో మీకు కొన్ని సంఘటనలు మీతో పంచుకుందామని చెప్పేసి నేను చెప్పడం జరుగుతుంది. అప్పుడు చంద్రబాబు నాయుడు గారి మీద బాంబు బ్లాస్ట్ జరిగింది. ఫస్ట్ కొండ ఉమేష్ ఎలిమినేట్ మాధవరెడ్డి గారిని గట్కేశ్వర్ దగ్గర బాంబు బ్లాస్ట్ చేసి లేపేశారు. ఏమన్నారు, నక్సలైట్లు నక్సలైట్. కానీ వాస్తవానికి ఆయన నక్సలైట్లు కాదు, నక్సలైట్ ముసుగు వేసుకున్నారు వాళ్ళంతా కూడా. అక్కడి నుంచి వాళ్ళ ఉద్యమం మొత్తం దెబ్బతింటం, సర్వనాశనం అయిపోవడం జరిగింది. దాని తర్వాత వచ్చారు పట్టాల రావు గారు వచ్చారు సీన్లోకి. పట్టాల రావు గారు అందరూ అనుకుంటారు టీడీపీ పెంచుకొచ్చిందని. కాదు, వైఎస్ రాజశేఖర రెడ్డి గారు పట్టాల రావు గారిని తయారు చేశారు. ఇవన్నీ పచ్చి నిజాలు. ఎందుకంటే అది వాళ్ళకి కూడా తెలుస్తుంది. నాకు వచ్చిన సమాచారం ప్రకారం పట్టాల రావు గారిని తయారు చేసింది స్వర్గీయ వైఎస్ రాజశేఖర రెడ్డి గారు. ఏదైనా కానీ మనం ఒక వ్యక్తిని నమ్మి ఆ వ్యక్తి మనల్ని పైకి తీసుకొచ్చినప్పుడు ఎన్ని పోట్లు పోవటం, నమ్మక ద్రోహం చేయటం చాలా తప్పు. దానికి ఏదో రోజు శిక్ష అనిపించవలసి కంపల్సరీగా వస్తుంది. అదే జరిగింది. అలాగే చిరంజీవి గారి లాగా, పవన్ కళ్యాణ్ గారి లాగా ఎవరో ఎన్ని తిట్టినా ఏం చేసినా కూడా మెదగా ఉంటారా అలాగా. కాకపోతే జన సైనికులు మాత్రం వారు చిరంజీవి గారు ఉన్న ఔదార్యం అది. చిరంజీవి గారు సరిపెట్టంటే చెప్పాల్సి వచ్చింది. ఒకసారి ఎంపీ సర్వసత్యనారాయణ గారి ఇంటికి మా అన్నాళ్ళు మేము వెళ్ళడం జరిగింది. అదే టైంలో కేసీఆర్ గారు అక్కడికి రావడం జరిగింది. వారిద్దరి మధ్య ఒక సంభాషణ జరిగింది. సో ఇలాగ పార్టీ పెట్టాలి, ఇది చేయాలనే సంభాషణ అక్కడ ఆ సందర్భంగా జరగడం జరిగింది. కాకపోతే అప్పుడు ఎంపీ సర్వసత్యనారాయణ గారు ఒకే ఒక మాట చెప్పారు కేసీఆర్ గారికి, రాజశేఖర రెడ్డి గారు ఉన్న చేపు నువ్వు అన్నీ మూసుకుని పక్కకు ఉండు, అనవసరంగా రాజశేఖర రెడ్డి గారి దగ్గర నువ్వు రావద్దు, వెళ్ళావా నీ పరిస్థితి ఎలా ఉంటుందో నీకే తెలియదని చెప్పడంతో కేసీఆర్ గారు ఆ రోజు ఆయన ఎన్క్వైరీ చేశారు. అనూహ్యంగా చిరంజీవి గారు ఎదరికొచ్చారు. అప్పటికే మేము రాజకీయాల్లో తరపునే ఉన్నాయి, చిరంజీవి గారు ఎందుకు వచ్చారని ఆశ్చర్యపడవలసి వచ్చింది. సడన్గా చిరంజీవి గారు ఎందుకు వచ్చారు, ప్రజారాజ్యం అంటున్నారు, ఎందుకు వచ్చారు అని చెప్పేసి మాకు అర్థం కాలేదు ఆయన ఎందుకు వచ్చారని చెప్పి. తర్వాత అర్థమైంది ఇదంతా రాజశేఖర రెడ్డి గారు ఒక వ్యూహం ప్రకారం
డిజైన్ చేశారు. తన శక్తి ఏంటో చూపించుకోవడానికి ఒక వ్యక్తిని సృష్టించి ఎలా నాశనం చేయాలనే చూపించాలనే ఉద్దేశంతో క్రియేట్ చేసింది అంతా అని తెలిసింది. సరే, అయిపోయింది. ప్రజారాజ్యంలో ఓడిపోవడం జరిగింది ఆయన. అయితే ప్రజారాజ్యంలో అయిన తర్వాత అప్పుడు జీవితాలు రాజశేఖర్ చాలా దారుణంగా వారు చిరంజీవి గారిని విమర్శించడం జరిగింది. వారు విమర్శించారు చిరంజీవి గారు. వారు మొన్న ఇంటర్వ్యూలో కూడా ఒప్పుకున్నారు, ఇది మాది కాదు, ఎవరో మాట్లాడమంటే మాట్లాడాము, చిరంజీవి గారి విషయంలో తప్పు చేసాము అని చెప్పేసి వారు అనడం జరిగింది. మేము కూడా చెప్తున్నాం, మేము కూడా తప్పు చేసాం. పంజాబ్ చౌరస్తాలో మీ మీద రాళ్ళ దాడి చేసింది నా మనుషులే. ఆ రోజు నా దగ్గర ఉన్న మనుషుల్లో కొంతమంది థర్డ్ గ్రేడ్ని ఆ రోజున ప్రజారాజ్యం పార్టీలో పనిచేసిన హైదరాబాద్లో ఎమ్మెల్యే కింద పోటీ చేసిన ఒక వ్యక్తి తీసుకుని వెళ్ళాడు. నేను అప్పుడు నేను అప్పుడు ముంబైలోని తారాపూర్ దగ్గర నేను అడవుల్లో ఎలా బతకాలి కఠినమైన పరిస్థితుల్లోనే సబ్జెక్ట్ నేర్చుకోవడానికి అక్కడికి నేను ముంబై తారాపుర ఫారెస్ట్లోకి వెళ్ళడం జరిగింది. అక్కడ ఒక 3 రోజులు నేను కోచింగ్ తీసుకున్న తర్వాత అనుకోకుండా అక్కడ అప్పటికే దావూద్ భాయ్కి సంబంధించిన మనుషులు గన్ ఫైరింగ్ అయ్యి చేస్తారని నాకు తెలియటంతో ఆ బుల్లెట్ ఏదో మన దగ్గర ఎందుకు వచ్చిన తలగా కూడా అని చెప్పేసి నేను అక్కడి నుంచి వెనుతిరిగి వచ్చేయటం జరిగింది. అలాగా చిరంజీవి గారిని నానా భ్రష్టు పట్టించారు. చిరంజీవి గారి అమ్మాయి విషయంలో కూడా అలాగే కార్లు వేసుకుని హైదరాబాద్ సిటీ అంతా తిప్పారు. ఆయన్ని ఎంత బాధ పెట్టాలో అంత బాధ పెట్టారు. ఈరోజు పవన్ కళ్యాణ్ గారిని పిచ్చి కింద మాట్లాడుతున్నారు, ఇష్టం వచ్చినట్టు మాట్లాడుతున్నారు. ఒక్కొక్కడు మెగా ఫ్యామిలీ గురించి, పవన్ కళ్యాణ్ గురించి. ఒకటి, మేము మాట్లాడలేదు, సైలెంట్గా ఉన్నాము. ఆ పవన్ కళ్యాణ్ గారు ఎవరిని కొట్టింది లేదు. ఆయన సహాయం చేయడమే తప్ప, అప్పులు చేసి ఎంతైతే అంత సహాయం చేయడమే తప్ప ఏ రోజు ఎవరిని ఏమి అండాయన పవన్ కళ్యాణ్ గారు. పేరుకి ఆయన కేకలేస్తాడు కానీ అలాంటి మనస్తత్వం కాదు. తనకున్నదంతా ఆయన ఇచ్చేసే మనస్తత్వం అయింది. అలాంటి పవన్ కళ్యాణ్ గారిని ఇష్టపచ్చినట్టు తిడుతున్నారు. మేము మాట్లాడలేదంటే మేము కొంతమంది వ్యక్తుల గురించి అడుగుతున్నారు, అన్న వాళ్ళు ఎలా తిడుతున్నారో మీరు ఎందుకు స్పందించలేదని చాలా మంది అడుగుతున్నారు. మేము చెప్పేది ఒకటే, మేము సైలెంట్గా ఉన్నాము అంటే మేమైతే నేనైతే మంచివాడిని అని మాత్రం యాక్టివేట్లని చెప్పుకోవడం. నేను పెరిగిన వాతావరణం, నా పరిస్థితులు, దీనికి అంతటికీ మేము ఇలా తయారడానికి కారణం నాటి కాంగ్రెస్ ప్రభుత్వమే. అటు కాపుల్ని, ఎస్సీలని, మైనార్టీలని దగ్గర పెట్టుకుని అరాచకాలు చేయించేది. ఎప్పుడు చూసినా కుల గొడవలే. అవన్నీ అర్థం చేసుకోవడానికి మాకు చాలా టైం పట్టింది, దాంట్లో నుంచి బయటకు రావడానికి మేము. కాబట్టి మేము అన్నీ చూస్తే ఏమో ఊరుకోం. మేము పవన్ కళ్యాణ్ గారు ఊరుకుంటూ ఊరుకోవచ్చు, చిరంజీవి గారు ఊరుకుంటే ఊరుకోవచ్చు, కానీ మేము మాత్రమే ఎత్తుల బస్సులను ఊరుకోం. మేము ఒక వ్యక్తి గురించి మాట్లాడలేదు, ఆ వ్యక్తి ఎంత చేసినా మౌనంగా ఉన్నామంటే మా టార్గెట్లకు ఆ వ్యక్తి వచ్చినట్టే. ఈ రోజు కాకపోతే రేపు మా టార్గెట్ని ఫినిష్ చేసేస్తాం ఎట్టి పరిస్థితులను. ఎందుకంటే ఈ చట్టాలు, వ్యవస్థలు అని ఎంత పరిధి వరకు ఉంటాయో మాకు తెలుసు. మనుషులు ఆ పరిధి దాటి ప్రవర్తిస్తున్నప్పుడు మేమేం చేయాలో అది మేము కూడా చేస్తాం. చిరంజీవి గారి అమ్మాయి విషయంలోనే అసలు హైదరాబాద్లో భయంకరమైన రక్తపాతం జరగాలి, కానీ ఆ రోజు చిరంజీవి గారు ఎక్కడా కూడా ఒప్పుకోలేదు. ఆయన లేకపోతే కొన్ని వందల లారీల్లో హైదరాబాద్ సిటీ చేరుకుని ఆ రోజున రక్తపాతాన్ని సృష్టించేవారు చిరంజీవి గారి అభిమానులు. చిరంజీవి గారు ఎక్కడక్కడ ఒప్పుకోలేదు, అసలు ఏమి చేయదు, ఏమైనా జరగని, ఎవరు రావద్దని అన్నారు. ఏదో మీకు అంత ఆశామేషగా కనిపిస్తుంది చాలా మందికి. చిరంజీవి గారిని చాలా మాట్లాడారు, దెబ్బతీశారు. అన్ని మా లిస్టులో అందరూ ఉన్నారు, ఎక్కడికి వెళ్ళిపోరు. ప్రతి దానికి కాలం సమాధానం చెప్తుంది. అలాగే ఆడెవడో మనం మాట్లాడుతున్నాడు, తెలంగాణలో లోకేష్ గారి పని ఏంటి, చంద్రబాబు నాయుడు పని ఏంటి, పవన్ కళ్యాణ్ పని ఏంటి? నీకు తెలియదురా. అక్కడ బోర్డు పెట్టించిందే, తెలుగులో బోర్డు పెట్టించిందే చంద్రబాబు నాయుడు గారు, నాటి ఎన్టీఆర్ గారు. ఇవన్నీ గుర్తు చేసుకో. కనీసం మీరు బోర్డు కూడా మార్పించలేకపోయారు. ఉర్దూలో ఉండే బోర్డు తెలుగులో మార్పించిందే స్వర్గీయ ఎన్టీ రామారావు గారు, నందమూరి హరికృష్ణ గారు, చంద్రబాబు నాయుడు గారు. ఇవన్నీ మీరు తెలుసుకోకుండా ఇష్టం వచ్చిన మట్లు మాట్లాడతారు. మీరు పైకి కనిపించేవన్నీ ఒకటి, లోన్ జరిగేవన్నీ ఒకటి ఉంటాయి. అలాగే కానీ దయచేసి ఎవరో కూడా వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి విషయంలో మీరు ఎవరో కూడా భూమిని చాలామంది ఇష్టం మాట్లాడుతున్నారు. ఆ చుట్టూ ఇచ్చి మాట్లాడండి. అంత ఆశామాసిగా ఉండదు జగన్మోహన్ రెడ్డి గారితో, ముందే చెప్తున్నాను మీకు. రాజకీయంగా ఏమంటే విమర్శించండి, వ్యక్తిగతంగా మాత్రం జగన్మోహన్ రెడ్డి గారి దగ్గరికి వెళ్ళొద్దు దయచేసి ఎవరైనా సరే. ఎందుకంటే ఆయన ఏమి సాధారణంగా దేశంలోనే ప్రభావితమైన నాయకుడు. ఆయన ఓకే, ఆయన తప్పులు చేశారు రాజకీయంగా, దానికి ప్రజలు సమాధానం చెప్పారు, అయిపోయింది. అలా అని చెప్పేసి పిచ్చి మాటలు మాత్రం ఎవరో దయచేసి మాట్లాడొద్దని చెప్పేసి మీ అందరికీ చెప్తున్నాను. అదేవిధంగా మనం మా ఆంధ్రప్రదేశ్ కోసం నేను తీసుకుంటున్నాను నిర్ణయం ఇది. దాదాపు 50 లక్షల మంది రాయలసీమ కాపు యువతని, అలాగే దాదాపు 50 లక్షల మంది పల్నాటి మన
బాలచంద్రుడి సైన్యం బీసీ సైన్యాన్ని కూడా ఒక 50 లక్షల మంది యువతని ఇద్దరిని కలిపి ఆంధ్రప్రదేశ్ అభివృద్ధికి దోహదపడేలాగా ఈ 2 వర్గాలని కలిపి నేను కంపల్సరీగా ఎక్కడ అప్పుడు ప్రపంచంలో ఎవరైనా సరే సేఫెస్ట్గా వచ్చి ఆంధ్రప్రదేశ్ని విజిట్ చేయొచ్చు, ఆంధ్రప్రదేశ్లో ఉండాలి, హ్యాపీగా తిరిగి వెళ్ళాలి. ఎవరైనా సరే అది వైద్యం గురించి వచ్చినా దేని గురించి, విదేశీయులందరూ కూడా ముఖ్యంగా అంత పీస్ఫుల్ని అరేంజ్ చేసేలాగా వీళ్ళిద్దరినీ కలుపుతాను, ఖచ్చితంగా కలుపుతాను. ఇంకొక ముఖ్య విషయం ఏంటంటే లగడపాటి రాజగోపాల్ గారు కంపల్సరీగా మీరు కంపల్సరీగా తిరిగి రాజకీయాలకు రావాలి. మీకు ఆ అర్హత ఉంది. ఎందుకంటే నాటి సోనియా గాంధీ గారి హయాంలో, కాంగ్రెస్ హయాంలో మీరొక్కరే అక్కడ కేంద్రంలో మీరొక్కరే ఫైట్ చేశారు. ఆ రోజు సమైక్యాంధ్ర కోసం అన్ని తలుపులు మూసేసినా కానీ మీరు ఒక్కరే ఫైట్ చేశారు. కాబట్టి మీరు కంపల్సరీ రాజకీయాలు ఉండాలి సార్. లగడపాటి రాజగోపాల్ గారు మీరు కంపల్సరీ మీరు కానీ మీ వారసులు కానీ తిరిగి రావాలి సార్ కోరుకుంటున్నాం. అలాగే మేము ఏది చేసినా కానీ అటు కుటుంబ ప్రభుత్వం, అటు చంద్రబాబు నాయుడు గారికి కానీ, లోకేష్ గారికి కానీ, పవన్ కళ్యాణ్ గారికి కానీ, అటు మా ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ గారు మా విన్నపం ఒకటే, మేము ఆంధ్రప్రదేశ్ని ఒక నెంబర్ 1 స్థానంలో చూడాలనుకున్నాం. దానికోసం మేము వరకు ఎంతవరకు ఏం చేయాలనేది, క్రైమ్ని ఎలా అరికట్టాలి, ఎంతవరకు అరికట్టాలి, ఏం చేయాలనేది మా వరకు మేము ఆలోచించుకుంటా ఉన్నాము. మేమందరం మీకు మద్దతుగా ఉంటాము. దయచేసి ఆంధ్రప్రదేశ్ని ప్రపంచంలోనే నెంబర్ 1 స్థానంలో మీరందరూ కలిసి తీర్చిదిద్దారని కోరుకుంటూ సెలవు తీసుకున్నాను. నమస్కారం.